దైవజనులకి ప్రైజ్లాడండి. సంఘానికి అంతటికి ప్రైజ్లాడండి. కీర్తనల గ్రంథం ఫస్ట్ నుంచి 4వ అధ్యాయం 3వ అధ్యాయం దాకా చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలే ఏరును నాటబడినది, ఆకు వాడక తన ఫలమందు ఫలమిచ్చే చెట్టువలె నుండును. అతడు చేయనదంతయు సఫలముగాను. దుష్టుల అలాగను నుండక, గాలి చెదరగొట్టే పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. అనుజనులు ఎలా అల్లరి రేపుచున్నారో, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషేకునికిని ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు.